మాజీ సీఎం వైఎస్ జగన్ గురించి చెప్పాలి అంటే విభిన్నమైన రాజకీయ నేతగానే చూడాలి. ఆయన వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన తనదైన పోకడాలతో ముందుకు సాగారు. 2019లో వైసీపీకి 151 సీట్లతో అధికారం దక్కింది. దానికి కారణం అన్ని సామాజిక వర్గాలు మొత్తంగా ఓట్లేసి గెలిపించడమే. చిత్రం ఏమిటి అంటే టీడీపీకి ఎక్కువగా అభిమానించే కమ్మ సామాజిక వర్గంలో వారు కూడా గుర్తించదగిన సంఖ్యలో మద్దతుగా నిలిచారు. అందువలనే కృష్ణా, గుంటూరు వంటి టీడీపీ హార్డ్ కోర్ జిల్లాలలో వైసీపీ సునాయాస విజయం సాధ్యమైంది అని విశ్లేషణలు ఉన్నాయి. అయితే వైసీపీ పవర్ లోకి వచ్చాక అమరావతి రాజధాని విషయంలో ఉదాసీనత చూపించడంతో మొదలైంది. ఆ తర్వాత కమ్మల పట్ల కూడా కొంత దూరం పెట్టే రాజకీయం చేశారు అన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. మంత్రి వర్గంలోని ఎప్పుడు కమ్మలకు స్థానం ఉంటుంది. అలాంటిది మొదట విడతలో కొడాలి నానికి ఛాన్స్ ఇచ్చిన విస్తరణలో ఆ సామాజిక వర్గమే లేకుండా చేయడంతో వారిలో అది భారీ అసంతృప్తికి, వైసీపీ మీద ఆగ్రహానికి కారణమైంది. అంతేకాదు కమ్మల రాజకీయ ప్రాబల్యం ఉన్న చోట సామాజిక వర్గాలు చేయడం కూడా మంటగా మారింది. ఇలా వారి విషయంలో ఎందుకో అప్పట్లో ఒక రకమైన గ్యాప్ పెంచేశారు అని చెప్పుకున్నారు. ఈ క్రమంలో కమ్మలు, కాపులు, బీసీలు ఇలా ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు అంతా తల ఒక చేయి వేసి మరీ వైసీపీని భారీ ఓటమికి కారణం చేశారు. ఇక వైసీపీ ఓటమి తర్వాత మెల్లగా అసలు విషయాలు ఆ పార్టీ పెద్దలకు అర్థం అవ్వడం మొదలయ్యాయి అని కూడా అంటున్నారు. కాపులను దగ్గర చేసుకుంటూ వస్తున్న వైసీపీ ఇప్పుడు కమ్మల మీద కూడా అవ్యాజమైన ప్రేమను చూపిస్తుంది అని అంటున్నారు. వారిని గుర్తించి గౌరవించడం మీద చర్చ అయితే సాగుతుంది. రానున్న ఎన్నికల్లో కమ్మలను సముచితమైన ప్రాధాన్యత ఇవ్వడానికి వైసీపీ అధినాయకత్వం డిసైడ్ అయింది అని అంటున్నారు. తాజాగా ఒంగోలులో వైసీపీకి ఒక ప్రయోగం వచ్చింది. ఆ సీటును ఎప్పుడు బలినేని శ్రీనివాస్ రెడ్డికే ఇస్తూ వచ్చింది. ఆయన చూస్తే జనసేనలోకి వెళ్లారు. దాంతో మరో రెడ్డికే అక్కడ సీటు ఇస్తారని అంతా అనుకుంటున్న వేళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన చుండూరు రవికి పగ్గాలు ఇవ్వడంతో సర్వత్రా చర్చ సాగుతుంది. టీడీపీ నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ కూడా అదే సామాజిక వర్గానికి దగ్గరగా తీయడానికి కొత్త వ్యూహానిగా చూస్తున్నారు. ఇక దేవినేని అవినాష్ ని ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ గా నియమించిన వైసీపీ రానున్న కాలంలో ఆయనను కోరుకున్న చోట ఎమ్మెల్యే సీటు ఇస్తామని అంటుంది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ప్రయారిటీ ఇస్తూనే మరింత మందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. గన్నవరం టికెట్ ని వంశీకి మరోసారి ఇచ్చేందుకు రెడీగా వైసీపీ ఉంది. అలాగే గుంటూరు జిల్లాలోని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైతం ప్రోత్సహిస్తుంది. ఇంకా అనేక మందిని ఈసారి పార్టీ పరంగా ప్రోత్సహించి పెద్దపీట వేయాలని వైసీపీ వ్యూహ రచనగా చేస్తుంది అని కూడా అంటున్నారు. కమ్మలకు బలమైన కోటాలుగా ఉన్న నియోజకవర్గాల్లోని వారికే టికెట్లు ఈసారి ఇచ్చేలా యాక్షన్ ప్లాన్ ఉంటుంది అని అంటున్నారు. దాంతో పాటుగా కొత్తగా సీట్లు పెరుగుతాయి అని, కాబట్టి మరిన్ని అవకాశాలు అంటున్నారు. మరి వైసీపీ చేస్తున్న ఈ సామాజిక ప్రయోగం కానీ, కమ్మమైన ప్రేమలు కానీ ఏ విధంగా వర్కౌట్ అవుతాయి, ఏ రకమైన ఫలితాలు వస్తాయి అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.